పెద్దలు కలిపారు. కలిసి 10 కాలాలు ఉంటారని అనుకుంటే 2 ఏళ్లకే విడిపోతామని అంటున్నారు. మనసులు కలవకుండా ఎంతకాలం కలిసుంటే లాభమేంటని వాదిస్తూ ఉన్నారు. ఇంతకీ ఏంటా కదా? తెలంగాణలో బీజేపీ టీడీపీ పొత్తుకు బ్రేకులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు పార్టీల నేతల మధ్య సయోధ్య కుదరటం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కోసం మొదలైన గొడవలు రెండు పార్టీల మధ్య ఇంకా కొనసాగుతున్నాయి. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తాజాగా బీజేపీపై చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల స్నేహబంధాన్ని గందరగోళంలో పడేస్తున్నాయి. దీనిపై బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు. పొత్తుగా ఉన్నారు, ఇప్పటికి కూడా ఇంకా కలిసే పనిచేస్తున్నాము. మొన్నటి వరకు కూడా నరేంద్ర మోడీ గారు కానీ, ప్రధానమంత్రి కానీ, అమిత్ షా గారు కానీ కలిసి పనిచేస్తామని చెప్తున్నాడు. పార్టీ ప్రత్యామ్నాయంగా తయారు కావడానికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఆల్టర్నేటివ్ తయారు కావడానికి సంస్థాగతంగా పెంచుకోమని చెప్పండి. అదే రకంగా తెలంగాణలో కూడా సంస్థాగతంగా పెంచుకోమని చెప్పడం జరుగుతుంది. అయితే రెండు పార్టీలకు, రెండు రాష్ట్రాలకు కూడా అదే ఒక మరి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. మరి ఒక పార్టీలో మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణలో బీజేపీ టీడీపీ మిత్రధర్మాన్ని ఎన్నికల వరకే పరిమితం చేశాయి. ఆ తర్వాత రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికల్లో టీడీపీతో పొత్తే తెలంగాణలో తమ కొంపు ముంచిందని కమల్నాథులు ఇప్పటికీ కలవరపడుతూనే ఉన్నారు. ఈ టైంలో టీడీపీ నేతల విమర్శలతో దూరం ఇంకా పెరిగింది. అటు కేంద్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరుతో, అదేవిధంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల పట్ల ఈరోజు ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు సరైనటువంటి కావు. మాదొక జాతీయ పార్టీ, మాకు అంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల ఆధారంగా పార్టీ నడుస్తుంది తప్ప ఎవరితోనో జతగట్టి లేకపోతే ఎవరికో తొత్తుగా మారాల్సినటువంటి అవసరం లేదు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా తెలియజేయాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఈ కలహాల స్నేహం ఎన్నాళ్లుంటుందో చూడాలి మరి.